యేసే పరిష్కారం అనుదిన బైబుల్ టెలివిజన్ కార్యక్రమం ప్రేక్షకులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ముందుగా మీ అందరికీ యేసే పరిష్కారము కార్యాలయం తరపున యేసే పరిష్కారం అనే మన ఈ కార్యక్రమం 3000 ఎపిసోడ్స్ సంపూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాం. అంతేకాదు మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. యేసే పరిష్కారం అనే మన ఈ కార్యక్రమం ప్రారంభించి మరి 3000 ఎపిసోడ్స్ సంపూర్తి చేసుకున్నందుకు ప్రభువుకు మనం వేలాది వందనాలు చెల్లించుకోవాలి. ఈ కార్యక్రమం ద్వారా అనేక మంది ఆత్మీయంగా బలపడుతున్నారని మీరు రాసే ఉత్తరాల ద్వారా, మీరు చేసే టెలిఫోన్స్ ద్వారా మేము నమ్ముతున్నాం. మరి మన ఈ విజయానికి దేవుడు మరి సంపూర్తి సహకారాన్ని, ఆయన ఆశీర్వాదాలని ఉంచుతూ ఉన్నారు. దాంతోపాటే ఈ విజయంలో మనమందరం కూడా పాలిభాగస్తులం. మనమందరం కూడా దేవుని పనిలో జత పనివారం. ఈ యొక్క విజయంలో మా పాత్ర ఎంతో, మీ పాత్ర కూడా అంతే ఉంది. భాగస్వాములైన మీరందరూ కూడా మీ కన్నీటి ప్రార్థనల ద్వారా, మీరు విప్పిన గుప్పిలి ద్వారా ఈ యొక్క కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతూ ఉన్నందుకు మరి మీకు మా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియచేస్తూ ఉన్నాం. ఆర్థిక పరంగా చూస్తే ఎంతో ధనవంతులైన వారు ఈ కార్యక్రమానికి సహాయం చేయటం మాత్రమే కాదు, కానీ కటిక దరిద్రులు, బీదవారు కూడా ప్రభువుపై ఎంతో విశ్వాసముతో, నమ్మకంతో ఈ కార్యక్రమంలో తమ హస్తాలు కూడా ఉంచారని చెప్పుకోవడానికి మేము ఎంతో గర్విస్తూ ఉన్నాం. మరి రిక్షా తొక్కుకునే ఒక విశ్వాసి నుండి బజ్జీలు వేసుకునే ఒక విశ్వాసిని వరకు అనేక మంది మరి తమ కష్టార్జితములో ప్రభువు సేవార్థమై ఇస్తున్న మరి కానుకలే ఈ యొక్క కార్యక్రమం కొనసాగింపుకు కారణమని మేము గర్వంగా చెప్పుకుంటూ ఉన్నాం. మీ అందరికీ కూడా మా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియచేస్తూ మరి ఈ దినపు కార్యక్రమాన్ని మనం కొనసాగించుకుందాం. మీరందరూ సిద్ధపడి ఉంటే పాస్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినం యేసే పరిష్కారం కార్యక్రమంలో ఒక ప్రత్యేకమైన సుదినం. 3000 ఎపిసోడ్స్ ప్రసారం చేసుకునే కృప ప్రభు మనందరికీ ఇచ్చారు. ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు. పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని రేడియో ద్వారా వచన ధ్యానాలుగా పూర్తి చేసినటువంటి దైవ సేవకులు ఉన్నారు. అయితే టీవీ ద్వారా వచనం వెంబడి వచనం ట్రాన్స్మిట్ అయినటువంటి కార్యక్రమం ఏ భాషలోనూ కూడా ఇప్పటి వరకు లేదు, ఇంగ్లీష్ భాషతో సహా. వచనం వెంబడి వచనం టీవీ ద్వారా ప్రసారం ఎక్కడా లేదు. ఇది మీ అందరికీ పలుమార్లు నేను చెబుతూ వచ్చాను. ఈరోజు 3000 ఎపిసోడ్ ప్రసారం కనుక మరోసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఇది ప్రజల యొక్క భాగస్వామ్యం, ఇది దేవుని యొక్క పిల్లల త్యాగము, కృషి. అందును బట్టి నేను ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. ఈ రాత్రి కాలము మనం వాక్య ధ్యానంలోనికి వెళ్ళే ముందు మీరు నాతో కలిసి ప్రభువును స్తుతించాలని నేను ఆశపడుతున్నాను. మొదటి దినం నుండి ఇప్పటి వరకు 3000 ఎపిసోడ్స్ వరకు క్రమంగా చూచినటువంటి వారు మీరు నాకు కనుక ఒక ఫోన్ కాల్ ద్వారా, నా నెంబర్ స్క్రీన్ మీద ఉంది, మీరు చేస్తే మేము చాలా సంతోషిస్తాం. ఎందుకంటే ప్రారంభం నుంచి కూడా మీరు మాకు సాక్షులుగా ఉన్నట్లు కనుక మేము 3000 ఎపిసోడ్స్ కూడా వీక్షించాం, లేకపోతే 2500 ఎపిసోడ్స్ పైగా వీక్షించాం అన్నవారు
దయచేసి నాకు మీరు కనుక ఫోన్ చేస్తే నేను మిమ్మల్ని కలుసుకుంటాను. ఈ ప్రోగ్రాం ద్వారా ఇంకా ఎక్కువ మంది యేసుక్రీస్తు ప్రభువు నన్ను రక్షణ పొందాలని, అలాగే ప్రజలు పరివర్తన చెంది శాంతి మార్గంలో ఆనందంతో జీవించేటట్లుగా, చెడు వ్యసనాలకు దూరమై మూఢనమ్మకాలకు దూరంగా మంచి విలువలు పెంపొందించుకునేటట్టుగా ఈ కార్యక్రమం చాలా ఉపయోగపడింది. అనేక మంది సాక్ష్యాలు మా దగ్గర ఉన్నాయి. కనుక ఈ మంచి కార్యక్రమం ఇక ముందుకు ఇంకా 6-7 మాసాలు పడుతుంది క్రొత్త నిబంధన పూర్తి చేయటానికి. 3333 ఎపిసోడ్స్ ద్వారా బైబిల్ పూర్తి చేయాలి అనేది నా అభిలాష. ప్రభు చిత్తమై ప్రజలు ప్రార్థనలు ప్రభు సన్నిధికి వెళుతూ ఉంటే ఇంక తర్వాత సెషన్ కొనసాగించాలా లేదా అనేది మనం ప్రభువుపై ఆధారపడదాం, ఆయన చిత్తంపై ఆధారపడదాం. ఈ రాత్రి కాలం ప్రత్యేకంగా నాకు సహకరించిన ప్రతి ఒక్క వ్యక్తికి, ఆర్థికంగా సహకరించిన వారికి, అలాగే ప్రార్థించి సహకరించిన వారికి, మాట సహాయం ద్వారా ప్రోత్సాహం ఇచ్చిన వారికి, ప్రారంభ దినాల్లో నాతో నడిచిన వారు చాలామంది ఈ దినం నాకు కొంచెం 10 సంవత్సరాలు అయింది కాబట్టి వారి పరిస్థితులను బట్టి వెనక్కున్నారు. వారు కూడా జాయిన్ అయ్యి ఇంకా మంచి బృహత్తర కార్యక్రమం చేయడానికి నాకు సహకరించాలని నేను మనవి చేస్తున్నాను. ఈ సందర్భంలో ప్రత్యేకంగా హెచ్సివి యాజమాన్యం ఏ విధమైన విదేశీ సహాయం లేని ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించి టారిఫ్లో కూడా సహకారం ఇచ్చి ఇంతకాలం కంటిన్యూ చేయటానికి సోదరులు పృథ్వీరాజు గారు, అలాగే బాబ్జీ గారు, కృష్ణ గారు తదితరులు పట్టణ క్రైస్తవ్యాన్ని ప్రేమించి ఇచ్చిన ఈ కంటిన్యూస్ పార్ట్నర్షిప్ కొరకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు ప్రభు నామంలో నేను తెలియజేస్తున్నాను. ఈ రాత్రికాలపు వాక్య భాగం 3000 ఎపిసోడ్స్ సందర్భంగా మొదటి నుండి నాతో పరిచర్యలో ఉండిన తమ్ముడు రామకూరి కిషోర్ గారు వారి సతీమణి జన్మదినం సందర్భంగా సహకారం ఇస్తూ ఉన్నారు. రామకూరి కిషోర్ గారు, రామకూరి సునీత్ గారు, వారి బిడ్డలు రేచల్ మరియు క్రిస్టియానా సహకారం ఇస్తున్నారు. ప్రభువును స్తుతించుకుని వాక్య ధ్యానంలోనికి వెళదాం. మమ్మను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ ఘననామమునకు స్తోత్రాలు. ఈ దినం మా జీవితాల్లో ఏలూరు పట్టణంలో విశ్వాసుల యొక్క చరిత్రలో ఒక ప్రాముఖ్యమైన ఘట్టాన్ని మీరు రచించారు. మీకు స్తోత్రాలు. 3000 ఎపిసోడ్స్ ఈ దినం మేము ప్రసారం చేసుకున్నామంటే ఇది మీ ఉచితమైన కృప మాత్రమే తప్ప మరొకటి కాదు అని మీకు ప్రణమిల్లి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. పాత నిబంధనలో దహన బలులు అర్పించారు, కానీ ఈనాడైతే మేము హృదయపూర్వకంగా విరిగి నలిగిన హృదయంతో నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తూ ఉన్నాను. బైబిల్ కంప్లీట్ చేయటానికి మీరు ఇచ్చిన మహా అవకాశం కొరకు, ఇప్పటి వరకు జరిగించిన ఎపిసోడ్స్ కొరకు, వచన ధ్యానం కొరకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. భవిష్యత్ కార్యక్రమాన్ని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ప్రభు, మనుషుల చేత మెప్పు పొందటానికి మాకు ఇష్టం లేదు ప్రభువా. మీ నుంచి ప్రభు నమ్మకమైన బలా మంచి దాసుడు అనే పిలుపు కొరకు చేస్తున్న ఈ పరిచర్యను నీరు కట్టి ఫలింప చేయండి. లక్షలాది మంది ప్రజలు తమ ప్రవర్తనను దిద్దుకోవటానికి, విలువలను ఆత్మీయంగా పెంచుకోవటానికి, క్రీస్తును రక్షకునిగా స్వీకరించుకోవడానికి ఈ ప్రోగ్రాం ద్వారా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. ప్రత్యేకంగా దీనితో పాటు ముద్రణను కూడా అభివృద్ధి చేయండి ప్రభు. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందండి. రామకూరు సునీత గారి కొరకు మీకు వందనాలు. కిషోర్ గారి కొరకు మీకు స్తోత్రాలు. వారికి ఇచ్చిన బిడ్డలు రేచల్, క్రిస్టియానాన్ని దీవించండి. యేసు దివ్య నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఈ రాత్రికాలం వాక్య భాగం కొరకు యోహాను సువార్త 12వ అధ్యాయం 47వ వచనం మనం వాక్యాన్ని ప్రారంభించుకుందాం. కాబట్టి ప్రధాన యాజకులను పరిసయ్యులను మహాసభను సమకూర్చి, మనమేమి చేయుచున్నాము? ఈ మనుష్యుడు అనేక సూచక క్రియలు చేయుచూ ఉన్నాడే, మనము ఆయనను ఇలాగు చూచుచూ ఊరుకుండిన ఎడల అందరూ ఆయన యందు విశ్వాసముంచెదరు. అప్పుడు రోమీయులు వచ్చి మన స్థలమును మన జనమును ఆక్రమించుకొందురు అని చెప్పిరి. ఈ వచనాలు చాలా ప్రాముఖ్యమైనటువంటి చారిత్రాత్మక విషయాలతో పాటుగా ఒక ఆధ్యాత్మిక అంతరంగ సత్యాలను జ్ఞాపకం చేస్తోంది. ప్రధాన యాజకుడు లేవీయులలో నుండి, అహరోను వంశములో నుండి వచ్చినవాడు. పరిసయ్యులు అధిక నీతిమంతులము అని ఆచార సంబంధంగా చెప్పుకుంటున్నవారు. వీరు కలుసుకొని మహాసభను ఏర్పాటు చేశారు. సన్హెద్రిన్ సభ, మహాసభ. ఈ మహాసభలో వారు కూర్చుని మాట్లాడుతున్నారు. అందులో పెద్దలందరూ కూడా ఒక చోట కూర్చుని జాతి సంరక్షణ కొరకు, అలాగే జాతి భవిష్యత్తు కొరకు ప్రణాళిక చేస్తూ ఉండేవారు. అలాంటి ప్రముఖమైన సభ. ఒక విధంగా మనం అసెంబ్లీ టైప్ అనుకోవచ్చు, రిలీజియస్గా ఆ రోజుల్లో. కనుక ఇట్లాంటి పరిస్థితులు, వారి యొక్క ఆందోళన ఏమిటంటే, రోమనులు వారి స్థలాన్ని ఆక్రమిస్తారు, వారి ప్రజలను ఆక్రమిస్తారు. ఎట్లాంటి ఆందోళన వచ్చిందో చూడండి. యేసుక్రీస్తు ప్రభువు నామమునందు విశ్వాసం ఉంచుతున్నటువంటి ప్రజల సంఖ్య పెరుగుతున్నప్పుడు ఆనాటి యూదామత నాయకులకు కలిగినటువంటి ఆందోళన ఏమిటి అనగా, ప్రజలను ఆక్రమించుకుంటారు రోమన్స్, అలాగే యూదయ, సమరయ, గలిలయ ప్రాంతాలను పూర్తిగా ఆక్యుపై చేసుకుంటారు. ఇప్పుడైతే కప్పము కట్టేటట్లుగా ఉన్నది, భవిష్యత్తులో బానిసత్వానికి వెళ్ళాల్సి వస్తుంది రోమీయుల చెంతకు అనే ఆందోళనను రేకెత్తించారు. ఆ సభలో ఎజెండా ఐటమ్ అంటారు, చూశారా? డిస్కషన్ పాయింట్ అన్నమాట అది. వాస్తవంగా వారి అంతరంగాల్లో ఉన్నటువంటి భావం మనం చూస్తున్నప్పుడు, వారు వ్యక్తపరుస్తున్న మాటలను బట్టి చూస్తున్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభువు అపనమ్మకస్తుడని, మోసగాడని, ప్రజలను తన వైపు త్రిప్పుకొనుట ద్వారా రోమీయులకు ఆయన గనక బలమైతే చాలా సమస్యలు వస్తాయని పైకి చెబుతున్నా, అంతరంగంలో ఉన్న భయం, బాధ ఏమిటంటే వారి పీఠాలు కదిలిపోతాయని. ప్రధాన యాజకుడు, పరిసయ్యులు, సన్హెద్రిన్ సభ సభ్యులు వీరందరూ తమ ప్రాబల్యం పోతుంది, అతడు చాలా కార్యాలు చేస్తున్నాడు. ఇక్కడ యేసు ప్రభువు చేస్తున్నటువంటి కార్యాలు రోమన్ ప్రభుత్వం పక్షంగా చేస్తున్నవి కాదు, దేవుని పక్షంగా చేస్తున్నవి. దేవుని పక్షంగా చేస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువును వారికి కాంపిటీషన్గా ఎంచాలి తప్ప, ప్రభుత్వం విషయంలో ఆయన తిరస్కారం చేస్తాడనో వారికి సహకారం చేస్తాడనో వారు మాట్లాడకూడదు. ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే, తామెవ్వరూ చేయలేకపోతున్న క్రియలు ఆయన చేస్తూ ఆయన రుజువు అవుతున్నాడు. ఫీలింగ్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ, అభద్రతా భావానికి వచ్చారు ప్రధాన యాజకులు, అక్కడున్నటువంటి వారు. మరియు వారి యొక్క ప్రొఫెషనల్ జెలసీ,
వృత్తిపరమైనటువంటి అసూయ వారు కనపరుస్తున్నారు. ఆనాటి పరిస్థితులు ఈనాడు కూడా ఉన్నాయి. ఒక మతము ఎదుగుతుంది అన్నప్పుడు వేరొక మతములో ఉన్నటువంటి మత పెద్దలు దానిని గురించి ఆలోచన చేయటం సర్వసాధారణం. అందుకనే క్రైస్తవుల మీద అనేక చోట్ల భారతదేశంలో దాడులు జరిగాయి. ఏమిటి, ఎందుకు దాడి చేస్తున్నారు అని ఎవరైనా అడిగితే ఏం చెప్తారు? ఏమో మళ్ళా బ్రిటిష్ వాళ్ళకి అప్పచెప్తారేమో అన్నాడు ఒక ఆయన. దేవుని యొక్క వాక్యం మనం చూస్తే ఈనాటి కాలమే కాదు, ఆనాడు కూడా 2000 సంవత్సరాల క్రితం ప్రధాన యాజకులు ఎలా అనుకుంటే ఇంకా కొంచెం వెనక్కి వెళదాం. 3450 సంవత్సరాల క్రితం మోషే భక్తుడు జీవించిన కాలంలో 3500 సంవత్సరాల క్రితం ఐగుప్తులో ఇశ్రాయేలు జనం అభివృద్ధి చెందినప్పుడు ఆ అభివృద్ధికి అసూయ చెందిన ఫరో చక్రవర్తి ఇశ్రాయేలీలను అణిచివేయటానికి మగపిల్లలను చంపమన్నాడు. ఆలోచించండి. ఈ ప్రొఫెషనల్ జెలస్ అనేది రాజ్య అహంకారం, రాజ్య సింహాసనంపై ఉన్న మక్కువ ఏం చేస్తోందంటే వాళ్ళను ప్రజలు నా కంట్రోల్లో నుంచి వెళ్ళిపోతారు అనే భావం 3500 సంవత్సరాల క్రితం ఫరోకు వచ్చింది. ఈ విధంగా మనం బైబిల్ గ్రంథంలో అనేకమైనటువంటి ఇన్సిడెంట్స్ మనం చూడొచ్చు. పదవి కొరకు ఆశపడి సౌలు అనేటువంటి రాజు దావీదు అనే యవనునిపై 23 హత్యాయత్నాలు చేశాడు. దేవుడు దావీదును ఎన్నుకున్నాడని తెలిసిన తరువాత సౌలు తాను నిరాకరించబడ్డాడు దేవుని చేతని తెలిసిన తర్వాత కూడా హత్యాయత్నాలు చేశాడు. వాస్తవమైనటువంటి అంశం ఏంటంటే ఇక్కడ ప్రధాన యాజకులు పరిసయ్యులు వారు బాధపడుతోంది, రోమా ప్రభుత్వం మమ్మలను ఆక్యుపై చేస్తుంది అనేటువంటి ఆందోళన కపటంగా ముందుకు పెట్టినప్పటికీ వారి ఆందోళన ఏంటంటే మనము ఏం చేస్తున్నాం, మనం ఏం చేయటం లేదు. కానీ యేసు ఏం చేస్తున్నాడు? అద్భుతాలు చేసేస్తున్నాడు. మనం బలులు ఇస్తున్నాం, ఆచారాలు నిర్వహిస్తున్నాం తప్ప బోధనలో కూడా పటుత్వం మన దగ్గర లేదు. కానీ యేసు అయితే శక్తి కలిగిన వాడై, అధికారం కలిగిన వాడై బోధించేస్తున్నాడు. కుంటివాడిని బాగు చేస్తున్నాడు, పుట్టుగుడ్డి వారికి కన్నులు ఇచ్చాడు, చనిపోయిన వారిని లేపాడు, సమాధిలో పెట్టబడిన తరువాత కూడా లేవనెత్తాడు. ఇలా మనం చూస్తూ ఊరుకుంటే మన వెనక ప్రజలెవరు నిలబడరు, ప్రజలందరూ ఆయన వైపు వెళ్ళిపోతారు. అప్పుడు ఆయన ఆ ప్రజలను తీసుకెళ్లి రోమా ప్రభుత్వానికి అప్పగిస్తే ప్రజల ఎదుట ఏ సమస్య నుంచితే గొర్రెల వంటి ప్రజలు నాయకులను వెంబడిస్తారో నాయకులకు బాగా తెలుసు. ఏ పథకం పెడితే ఓట్లు బాగా పడతాయో మన నాయకులకు తెలిసినట్టుగా ప్రజలు ఏ మాట చెబితే మన వెనక గొర్రెల్లా వస్తారనేది ఇప్పుడు కాదు, 1000 సంవత్సరాలు కాదు, మానవ చరిత్రలో మనుషుల యొక్క మానవ జాతి యొక్క చరిత్రలో అనేక సంఘటనలు ఉన్నాయి. మాస్ పబ్లిక్ ఎట్లా తమ వైపు తిప్పుకోవచ్చు అనేది ఎరిగినటువంటి వ్యక్తులు ఆనాడు చాలామంది ఉన్నారు. కనుక వారి యొక్క అభియోగం ప్రజలకు నష్టం కలుగుతోంది అన్నట్టుగా తీసుకొస్తారు. వాస్తవానికి తన యొక్క పర్సనల్ ఎజెండా వేరే ఉంటుంది, కానీ ప్రజలకు ఆ పర్సనల్ ఎజెండా సాధించుకోవటం కొరకు ప్రజలను ఇన్వాల్వ్ చేయటానికి ప్రజల ఎజెండాను ముందు పెట్టి కపటంగా తమ కార్యాలు సాధించుకుంటూ ఉంటారు కపట నాయకులు. అలాంటి వారు అన్నమాట ఆనాటి పరిసయ్యులు, ఆనాటి శాస్త్రులు, ఆనాటి సద్దూకయ్యులు మరియు యాజకులు. సోదరుడా సోదరి, ఈ రాత్రి కాలం
ఒక సేవకుని ఎదుగుదల, లేకపోతే ఒక సేవకుని పటిష్టత, ఒక సేవకుని దేవుడు వాడుకుంటున్నది చూచి అసూయపడుతున్నామా? మనం ఆలోచన చేసుకోవాలి. ఇక్కడ ప్రభువును గురించి వారు ఆ విధంగానే అనుకున్నారు. 50వ వచనం, ప్రధాన ఒకడు అయితే వారిలో కైపాను ఒకడు ఆ సంవత్సరం ప్రధాన యాజకుడై ఉండి, మీకేమీయూ తెలియదు, మన జనమంతయూ నశింపకుండునట్లు ఒక మనుషుడు ప్రజల కొరకు చనిపోవుట మీకు ఉపయుక్తమని మీరు ఆలోచించుకొనరు అని వారితో చెప్పెను. కయప క్యారెక్టర్ మీరు చూస్తే చాలా దారుణమైన క్యారెక్టర్. ఎట్లాంటి ప్లాట్ రచిస్తాడంటే, అతను ఎట్లాంటి వ్యూహరచన చేస్తాడంటే మర్డర్ కొరకు ఇక అంతటి వాడు లేడని చెప్పుకోవాలన్నమాట. అందరూ మౌనంగా డిస్కస్ చేసుకుంటూ ఆలోచన చేసుకుంటున్నప్పుడు ఇతడే లేచి అంటున్నాడు, మీకేమీ తెలియదు, ప్రజలందరి కొరకు ఒకడు చనిపోవటం ఉపయుక్తం, మంచిది, లాభం అని మీకు ఎందుకు అనిపించడం లేదు? అంటే యేసుక్రీస్తుని ప్రభువును చంపండి అని చెప్పటానికి, చంపేద్దాం అని అనటానికి డైరెక్ట్గా అనుకోకుండా ఈ కమ్యూనికేషన్ చూడండి ఎంత దారుణంగా ఉందో. తీపి మాటలు, చేదైనటువంటి క్రియలు. ఇలాంటి వారు చాలామంది ఉన్నారు. పైకి చాలా మంచి మాటలు చెప్తారు, లోపల అంతరంగం భయంకరమైన కక్షాద్వేషంతో నిండి ఉంటుంది. పైకి సహోదరుడు, అన్నగారు అని అంటారు, అంతరంగంలో లోపట ద్వేషం గూడు కట్టుకొని ఉంటుంది. కైప అట్లాంటి కోవకు చెందినటువంటి వాడు. ప్రధాన యాజకుడై ఉండి అతడు అంటున్నాడు, ఒక మనిషిని చంపేద్దాం అంటున్నాడు. ఎన్నడైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా బిబ్లికల్ హిస్టరీలో, బైబిల్ యొక్క చరిత్రలో ఒక మనుషుణ్ణి తమ ప్రజలు తమ మేలు కొరకు చంపేసుకున్న ఇన్సిడెంట్ ఉందా? లేదు. ఒక మనుషుణ్ణి ప్రజల మేలు కొరకు చంపేసుకున్న ఇన్సిడెంట్ లేదు. మనం ఆలోచన చేస్తే మరి ఈ యొక్క ప్రధాన యాజకుడు అట్లాంటి సూచన ఇస్తున్నాడేమిటి? తాను తప్పిపోయాడు, వారిని తప్పించేస్తున్నాడు మార్గం. సోదరుడు, సోదరి, తాను చెడ్డ కోతి వనమెల్ల చెడిపిందని ఈ కైప తాను అంతరంగంలో నరహంతకుడుగున్నాడు. అదే నరహంతకుడిని ఇతరులలో ఎస్టాబ్లిష్ చేయటానికి ధర్మశాస్త్రాన్ని, ప్రవచనాన్ని వాడుతున్నట్టుగా మాట్లాడుతున్నాడు. అతడికి తెలియకుండానే యేసు ఆ జనము కొరకు చెదిరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుటకు చావనై ఉన్నాడనే ప్రవచనం చెబుతున్నాడు అన్నాడు. చూడండి, ఒక మనుషుడు ఇంతమంది జనం కొరకు చనిపోవటం అన్నప్పుడు ఇది వెర్బల్ కమ్యూనికేషన్లో మీరు తీసుకుంటే అక్షరార్థంగా అక్కడున్న వారికి ఒకటి అర్థమవుతోంది, అంతరార్థంగా దేవుని యొక్క చిత్తం మరొకటి నెరవేరుతోంది ఆ మాటలలో అనేది తెలుస్తోంది. అతడు పలికినటువంటి మాటలు, కైప పలికిన మాటలు అక్కడున్న వారికి యేసును గుర్చిన హత్యావదంతం కొరకు అర్థమవుతున్నాయి. కానీ వాస్తవంగా యేసు యొక్క శిలువ ద్వారా ప్రజలు రక్షించబడబోతున్నారనేటువంటిది, అందరి నిమిత్తం ఆయన అర్పించబడబోతున్నాడనేటువంటి సత్యాన్ని వారు అక్కడ ఆయన ఆ కైప ద్వారా ఆయన నిమిత్తం తెలియచేయబడుతూ వచ్చింది. కాగా ఆ దినము నుండి వారు ఆయనను చంప ఆలోచించుచుండిరి. యేసు ప్రభును చంపేయాలనుకుంటున్నారు. చూడండి, ఏ తరగతిలో ఆ తరగతి, ఏ విభాగానికి ఆ విభాగం, ఇట్లాంటి అసూయ ద్వేషాలు పెచ్చుమీరుతూ ఉంటాయి. క్రైస్తవ్యంలో కూడా బిషప్స్ వైఫ్స్ చంపబడిన ఇన్సిడెంట్స్ మనకు ఆంధ్రప్రదేశ్లో మనకు తెలుసు. కారణం ఏమిటి? అసూయ ద్వేషం. కయీను యొక్క మనస్తత్వం, తనకేదో నష్టం, తనకేదో జరిగిపోతుంది అనే అభద్రతా భావానికి లోనవటానికి కారణం మానవుని యొక్క పాపము అని మీకు నేను మనవి చేస్తున్నాను. అసూయ ద్వేషాలు మానండి.
అసూయ ద్వేషాలు మిమ్మలను సెన్స్లెస్గా చేస్తాయి, ఏమాత్రం స్పర్శ లేని వారుగా చేసేస్తాయి. జాగ్రత్త. ఆధ్యాత్మిక స్పృహ నుంచి తప్పిస్తాయి. కనుక వాటికి దూరంగా ఉండటం విశ్వాసికి క్షేమం. ఇక్కడ యేసు ప్రభు వారిని చంపటం కొరకు ప్రధాన యాజకులు రచిస్తున్నటువంటి వ్యూహం మనం ఈ దినం ధ్యానం చేశాం. ఈ రాత్రికాల వాక్య భాగం నేను ముగిస్తున్నాను. ఎపిసోడ్కు సహకారం అందించినటువంటి సహోదరుడు రాముకూరి కిషోర్, రాముకూరి సునీత గారు, రేచల్ మరియు క్రిస్టియానా గారు సహకారం అందించారు. ఈ బిడ్డలను ప్రభు దీవించాలని ప్రార్థించమని నేను మనవి చేస్తూ ఉన్నాను. రేపటి వాక్య ధ్యానంలో తదుపరి వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మనము ఇంతవరకు బ్రదర్ కారుపాటి శాంతిసాగర్ గారి ద్వారా వచన ధ్యానములను యోహాను సువార్త నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియచేయండి. అలాగే మా ఈ కార్యక్రమానికి ప్రతి నెల 100 రూపాయలు కానీ, 50 రూపాయలు కానీ, 25 రూపాయలు కానీ ఆర్థిక సహకారం అందించాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం.